వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. కొంతలంలో PMDS పథకం ప్రదర్శన, రైతులకు అవగాహన. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొంతలంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా PMDS 30 రకాల విధానాల పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ CH లచ్చన్న, జిల్లా కోఆర్డినేటర్ K గోవింద్, జిల్లా ICT NFA చిన్న, మండల వ్యవసాయ అధికారి CH చిరంజీవి ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది B.P.A గాలి ఉమా నిర్వహించారు. BRC ద్వారా ఇన్పుట్ మరియు అవుట్పుట్ గూడెపు అమ్మాజీ బయో రిసోర్స్ సెంటర్ కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా PMDS పథకం ప్రయోజనాలను అధికారులు వివరించారు. ఈ పథకంతో సంవత్సరమంతా నేల పచ్చదనంతో కప్పబడి ఉండి నిరంతర ఆదాయానికి దోహదపడుతుందని తెలిపారు. నేల సారవంతం పెరగడం, సూక్ష్మజీవుల వృద్ధి, వానపాముల పెరుగుదల వంటి మార్పులు చోటు చేసుకుని ప్రధాన పంటకు అవసరమైన పోషకాలు సహజంగా లభిస్తాయని చెప్పారు. అలాగే నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, పాలు పంటల సాగుతో అదనపు ఆదాయం రావడం, పశువులకు పోషకాహార మేత లభించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. జీవ వైవిధ్యం పెరగడం, నేలలో కార్బన్ శాతం అధికమవడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గడం ద్వారా దిగుబడులు పెరగడంతో పాటు వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డివిజనల్ MT వరలక్ష్మి, మండల FMT ఎర్రంశెట్టి నిర్మల, ICRP గూడెపు సుజాత, DRC ఓనర్ K నూకాలమ్మ, TACRP విరాంబాబు, CH సాయి లక్ష్మి, సాంబమూర్తి, Y పూర్ణిమ రాజుబాబు, నాగకాంతమ్మ, జ్యోతి, శివ, లలిత కుమారి, బీను, స్వాతి, యు, గీతాంజలి, దుర్గా, గంగా భవానీ, గ్రామ సర్పంచ్ కుంచంగి హరిబాబు, MPTC బంటు నానాజీ, TDP లీడర్ గూడెపు నానాజీ, TDP లీడర్ అరెపు కృష్ణ, ఊడి సత్తిబాబు, రాజన రాజబాబు, సబ్బవరపు నానిబాబు, సోమిరెడ్డి బాబ్జీ, కేసరపూడి శివాజీ, వెలుగు సిబ్బంది సాసుబిల్లి భాగ్యలక్ష్మి, తొమ్మండ్రు అప్పారావు, అడ్డూరి శ్రీను, కోరుకొండ కృష్ణ, కోరుకొండ బుజ్జి, సత్యనారాయణతో పాటు మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం సార్. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం VO2 గూడెపు అమ్మాజీ న్యాచురల్ బయో ఇన్పుట్ అవుట్పుట్ సెంటర్ నందు ఈరోజు PMDS తయారు చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.